హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటి వరకు వాడు గివెన్ డేటాలు అంటే ప్రాబ్లంలోనే డేటాలు అన్నది ఇచ్చేసి అంటే రో కానీ కే కానీ మ్యూ కానీ ఇలాంటివన్నీ ఇచ్చేసాడు కాబట్టి మనం ఈజీగా ప్రాబ్లం అనేది చేసేసాం. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని డేటా బుక్ నుంచి తీసుకోవాలన్నమాట. సో అలాంటి మోడల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? ఏంటంటే చూడండి 3 లైన్స్లో ఈజీగా అయిపోయింది ప్రాబ్లం. అయితే saturated steam at 1 atmosphere pressure is exposed to vertical plate 1 meter high and 0.5 meter wide having a uniform surface temperature of 80 degrees centigrade. Estimate the heat transfer rate and the steam condensation. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? వెర్టికల్ ప్లేట్ అన్నది ఇచ్చాడు. సో ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమని ఇచ్చారండి? వెర్టికల్ ప్లేట్. సో నెక్స్ట్ 1 atmospheric pressure అండ్ 1 meter హైట్ అండ్ వైడ్, అలాగే మెయింటైన్ టెంపరేచర్ 80 degrees అన్నది ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా, సో మనకి ఏమి ఇచ్చాడు? స్టీమ్ ప్రెజర్ కదా. సో స్టీమ్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు? 1 atmosphere అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees centigrade. 1 atmosphere దగ్గర టెంపరేచర్. ఓకేనా? అంటే దీని ప్రకారం చూస్తే సాచురేషన్ టెంపరేచర్ 100 degrees centigrade. ఓకే, నెక్స్ట్ హైట్, length of the plate L equal to 1 meter, అలాగే width, ఓకే, width ఎంత ఇచ్చాడు? 0.5 meter. నెక్స్ట్ TS equal to 80 degrees centigrade అనేది ఇచ్చాడు. సో ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అండ్ హీట్ స్టీమ్ కండెన్సేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటి? వాల్యూస్ అన్నవి కావాలి. సో ఈ వాల్యూ కావాలి అంటే మనకి సో డేటా బుక్లో కండెన్సేషన్లో చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆర్ టేకెన్ బై ఎట్ టీఎఫ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ టీఎస్ డివైడెడ్ బై 2. సో ఫస్ట్ పాయింట్ ఇది చేయాలి. అంటే మనం ఇప్పుడు ఫిల్మ్ టెంపరేచర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫిల్మ్ టెంపరేచర్ టీఎఫ్ ఈక్వల్ టు Tsat plus Ts by 2 అంటే ఎంత? 100 plus 80 by 2 that is equal to 180 divided by 2 90 degrees centigrade. సో ఇప్పుడు మనం 90 degrees centigrade దగ్గర మనం ప్రాపర్టీస్ అన్నవి తీసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం డేటా బుక్ యూజ్ అన్నది ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చేసరికి పేజ్ నెంబర్ 22, ఇక్కడ ఎక్కడైనా మనకి 90 degrees ఉందా అండి? చూడండి 80, 100, 120, 140 ఇలానే ఉంది. సో మనం ఇప్పుడు 90 degrees దగ్గర మనకి వాల్యూస్ అన్నవి కావాలి. సో ఇక్కడే మనకి హింట్ అయితే ఉంది కదా, 100 degrees అలాగే 80 degrees. సో 100 degrees దగ్గర వాల్యూస్ ఉన్నాయి, 80 degrees దగ్గర కూడా వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ని మనం ఇప్పుడు నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం 80 degrees దగ్గర వాల్యూస్ అనేవి తీసుకుందాం. ఓకేనండి. సో అట్ 80 degrees దగ్గర మనకి కావాల్సింది ఏంటండి? రో 985 kg/m³, అలాగే వి 974 80 దగ్గర, అది 60, 974 V equal to 0.364 into 10 to the power of -6, అలాగే K equal to 80 0.6687. సో అలాగే 100 degrees దగ్గర 0.6804, అలాగే V అలాగే రో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నోట్ చేసుకోవాలన్నమాట. kg/m³. ఓకే,
0.293 into 10 to the power of minus 6 meter square per second watt meter Kelvin. సో ఇలాగా మనం వాల్యూస్ అనేవి నోట్ చేసుకున్నాం కదండి. ఇది ఇక్కడ ఎట్ 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర, సో ఫిల్మ్ టెంపరేచర్ దగ్గర మనకి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం 90 degrees దగ్గర మనం ఇప్పుడు రో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 974 ప్లస్ 961 డివైడెడ్ బై 2 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రో అనేది వస్తుంది. అలాగే వి వచ్చేసరికి వి 80 degrees దగ్గరది, అలాగే 100 degrees దగ్గరది డివైడెడ్ బై 2 చేస్తాం. అలాగే కే అంటే 0.6687 ప్లస్ 0.6804 డివైడెడ్ బై 2 అన్నది చేస్తాం. సో క్యాలిక్యులేటర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 974 ప్లస్ 961 డివైడెడ్ బై 2 మనకి 967.5 kg per meter cube. అలాగే ఇది కూడా చేద్దాం. 0.364 into 10 to the power of minus 6 plus 0.293 into 10 to the power of minus 6 divided by 2 మనకి v equal to 3.285 into 10 to the power of minus 7 meter square per second. ఇప్పుడు k అన్నది కావాలి. 0.6687 plus 0.6804 divided by 2 మనకి 0.67455 వాట్ పర్ మీటర్ కెల్విన్ అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనకి రో వికే అన్నది వచ్చింది. కానీ మనకి ఏది కావాలి? మ్యూ అన్నది కావాలి. మ్యూకి ఫార్ములా ఏంటండి? మ్యూ ఈక్వల్ టు రో ఇంటూ వి కదా. సో రో ఎంత వచ్చింది? 967.5 ఇంటూ 3.285 ఇంటూ 10 to the power of minus 7 ఈక్వల్ టు అంటే 967.5 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 3.285 ఇంటూ 10 to the power of minus 7. సో చేస్తే మనకి 3.178 ఇంటూ 10 to the power of minus 4. సో మ్యూ అన్నది మనకి 3.4 అనేది వచ్చింది. మనం ఎలా అయినా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. మీకు ఏంటంటే కొన్నిసార్లు దీనికే ఇక్కడ వచ్చింది కదా 3.7 ఈఎన్జీ ప్రెస్ చేయండి. ఈఎన్జీ ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే 317.82 ఇంటూ 10 to the power of minus 6 అన్నది అవుతుందన్నమాట. మ్యూ ఈక్వల్ టు సో మ్యూకి ఎన్ఎస్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్. సో ఓకే, ఇప్పటి వరకు మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఏం కావాలి? 100 degrees దగ్గర హెచ్ఎఫ్జి అన్నది కావాలి. సో హెచ్ఎఫ్జి కావాలి అంటే మనకి స్టీమ్ టేబుల్ బుక్ అన్నది కావాలి. సో టెంపరేచర్స్ దగ్గర నుంచి మనకి హెచ్ఎఫ్జి 2256.9 kilojoules per kg మనకి 2256.9 into 10 to the power of 3 joules per kg. సో మనం ఇప్పుడు వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వెర్టికల్ ప్లేట్ దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటండి? వెర్టికల్ ప్లేట్ దగ్గర మనం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఫస్ట్ వన్ ఏంటండి? హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వెర్టికల్ ప్లేట్ అంటే మనం మళ్ళీ డేటా బుక్ తీసుకోవాలి, కండెన్సేషన్కి వెళ్ళాలి. ఈసారి కండెన్సేషన్లో వెర్టికల్ సర్ఫేసెస్కి హెచ్ వాల్యూ ఎంతండి? ఫార్ములా, ఆ ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో హెచ్ ఈక్వల్ టు 0.943 బ్రాకెట్ ఓపెన్ కే క్యూబ్ రో స్క్వేర్ జీ హెచ్ఎఫ్జీ డివైడెడ్ బై మ్యూఎల్ ఎల్ టీవీ మైనస్ టీఎస్ బ్రాకెట్ క్లోజ్ పవర్ 0.25. సో ఓకేనా?
సో ఇప్పుడు దీంట్లో మనకి తెలిసిన వాల్యూస్ అన్నిటినీ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సో 943 కనిపిస్తుందా? ఓకే, 943 K క్యూబ్ అంటే మనకి K ఎంత వచ్చిందండి? 0.67455 క్యూబ్ ఇంటూ రో 967.5 స్క్వేర్ ఇంటూ 9.81 ఇంటూ h of g22 56.9 into 10 to the power of 3 divided by mu ఎంత వచ్చింది మనకి? 317.82 into 10 to the power of minus 6 into length 1 meter. సో 1 into ఎంత మనకి? 100 minus 80. సో బ్రాకెట్ క్లోజ్ 0.25. సో ఇప్పుడు మనం దీనికి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. సో h ఈక్వల్ టు 0.943 అనేది కామన్ కదా. ముందు 0.67455 క్యూబ్ ఇంటూ 967.5 స్క్వేర్, సో ఇంటూ 9.81 into bracket open 2256.9 into 10 to the power of 3. సో మనకి ఎంత వచ్చింది? 6.361 into 10 to the power of 12 divided by 317.82 into 10 to the power of minus 6 into 100 minus 80. 317.82 into 10 to the power of minus 6 into 100 minus 80, that is 6.3564 into 10 to the power of minus 3 or 0.25. ఓకే, ఇప్పుడు 6.361 into 10 to the power of 12 divided by, bracket close, divided by answer. సో ఆన్సర్ చేస్తే ఎంత వచ్చింది? సో దీనికి క్యాప్ 0.25, మనకి 0.943 into 5624.43. సో 0.943 into 5624.43, that is equal to 5303.83. ఓకేనా. సో h ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 5303.8 అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు h అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే Q ఈక్వల్ టు మనకి h a TB మైనస్ TS కదా. సో h మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఏ అంటే L ఇంటూ B or L into width, length into width. So 5303.83 into 1 into 0.5 into 100 minus 80. సో అది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 5303.83 into 1 into 0.5 into bracket open 100 minus 80, that is equal to Q equal to 5303.8.3 అన్నది వచ్చింది. సో Q ఈక్వల్ టు Q ఈక్వల్ టు దీనికి యూనిట్స్ Q ఈక్వల్ టు వాట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్టీమ్ కండెన్సేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సెకండ్ది స్టీమ్
condensation. So m equal to q by hfg formula. So q ఎంత వచ్చింది 5303.8.3 divided by hfg ఎంత వచ్చిందండి మనకి hfg ఎక్కడో నోట్ చేసాం కదా 2256.9 into 10 to the power of 3. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డివైడెడ్ బై 2256.9 into 10 to the power of 3. సో మనకి m equal to 0.0235 kilojoules per second అనేది వచ్చింది. మనకి అవర్స్లో కావాలి. సో అవర్స్లో కావాలి కాబట్టి 0.0235 into 3600. సో ఇంటూ 3600. సో మనకి m ఈక్వల్ టు 84.6 kg per hour. సో m ఈక్వల్ టు మనకి అంటే స్టీమ్ కండెన్సేషన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 84.6 kg per hour అన్నది వచ్చింది. సో ఇప్పుడు వాడు అడిగినవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్ట్ అనేది రాయాలి. సో రిజల్ట్కి వచ్చేసరికి మనకి హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, దీన్ని యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అని కూడా రాయొచ్చు. సో మనం రాసేటప్పుడు యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత వచ్చిందంటే మనకి హెచ్ ఈక్వల్ టు 5303.83 watt per meter square degrees. Okay, next heat transfer rate. Heat transfer rate Q equal to మనకి 53038.3 watt. అలాగే steam condensation. Steam condensation M equal to 84.6 kg per hour. సో ఇలా మనం రిజల్ట్తో ప్రాబ్లమ్ని అయితే క్లోజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే లైక్ చేయండి, మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.